తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖమ్మంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. అంబేద్కర్ భవన్లో దీక్ష చేపట్టారు. భూదాన్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 4 గంటల పాటు కవిత విశారదన్ ధర్నా చేపట్టారు. అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో ఖమ్మం రూరల్ పిఎస్కు తరలించారు. అనంతరం అంబేద్కర్ భవన్కు చేరుకున్నటువంటి కవిత నిరవధిక నిరాహార దీక్ష దిగారు. ఇక కవిత దీక్షకు దిగడంతో రాజకీయ వర్గాలు ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. రైట్, ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, కవిత విశారదన్ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది పోలీసులు. అదేవిధంగా ఖమ్మం రూరల్ పిఎస్కు కూడా తరలించారు. అప్డేట్స్ ఏంటి? చందు, ఖమ్మం పట్టణంలో ఈ రోజు అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల భూ నిర్వాసితులకు సంబంధించి భూదాన్ భూముల్లో నిర్వాసితులకు వాళ్ళని పరామర్శించేందుకు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటుగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జాక్ సంబంధించిన చైర్మన్ విశారదన్ కూడా వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన 2 పార్టీలు అంటే జాక్ సంబంధించిన కార్యకర్తలతో పాటుగా జాగృతి కార్యకర్తలు కూడా భారీగా తరలి రావడం, ఒకసారిగా అక్కడ బాధితులతో మాత్రం కవిత దాదాపు సుమారు గంటన్నర పాటు అంబేద్కర్ భవన్ లో వాళ్ళందరినీ కూడా అక్కడ నిర్వాసితులు అందరితో కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 20 రోజులు కలిసి భూదాన్ భూములు ఆలస్యంగా కూలగొట్టి భూముల్లో ఉన్న ఇళ్లను కూలగొట్టిన తర్వాత 20 రోజులుగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, వాళ్ళకి నిలువు నీళ్లు లేకుండా చేసి సామాన్లతో సహా ఎగిరేసి ఇక్కడ పెట్టడంతో వాళ్ళంతా ముందు మాత్రం కవిత ముందు మాత్రం గొల్లుమంటూ మాత్రానికి వాళ్ళ బాధను కూడా వెలుబుచ్చుకున్న సంగతి. ఆ తర్వాత ఆలస్యంగా అప్పటికప్పుడు ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహిస్తా అని చెప్పిన కవిత కాస్త అక్కడి నుంచి ఏకంగా ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం దగ్గర తాను నిరాహార దీక్ష ధర్నా చేపడతానంటూ మాత్రం పోలీసులు చెప్పడం, వాళ్ళు పర్మిషన్ ఇవ్వడంతో ఒకసారిగా అక్కడి నుంచి 12:30 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి ఏకంగా బాధితులు భూదాన్ నిర్వాసిత బాధితులు సుమారు 700 మంది మహిళలు, దాంతోపాటు వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరితో పాటు జాగృతి నేతలు జేఏసీ నేతలతో కలిసి ఒక్కసారిగా ఆమె దాదాపు కిలోమీటర్ దూరం పాటు ర్యాలీగా రావటం కొంత తీవ్ర చర్చకు దారితీసింది. దాంతో పాటుగా ఒక్కసారిగా అక్కడ వచ్చిన తర్వాత అంబేద్కర్ విగ్రహం దగ్గర సుమారు గంట ఉంటుందని అందరూ ఊహించినప్పటికీ పోలీసులు మాత్రానికి ఆ సందర్భంలో 10ల సంఖ్యలో మాత్రం పోలీసులు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఆమె ఎంతటికి నిరాదీక్ష విరమించకపోవడంతో దాంతోపాటు బాధితులు కూడా కవిత మాటలకు ఇన్స్పైర్ అయిన తర్వాత వాళ్ళంతా కూడా అక్కడ కొంచెం ఉద్రిక్త పరిస్థితులు లోనయ్యారు. వాళ్ళు కూడా దాంతో పాటు చుట్టూ ఉన్న దాదాపు జెట్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహం చుట్టూ పరిసర ప్రాంతాలను కూడా చుట్టూ బ్లాక్ చేయడంతో ట్రాఫిక్ కూడా జామ్ అయింది. సుమారు 4:30 గంటలు పైగా అక్కడ ధర్నా చేపట్టిందంటే ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం విజువల్స్ లో స్పష్టంగా కూడా చూపించాం. మధ్యాహ్నం సంది కూడా దాంట్లో పలు సందర్భాల్లో కూడా పోలీసులకు, ఇటు బాధితులకు, జాక్ నేతలకు, ఇటు జాగృతి నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట కూడా జరిగింది. ఈ క్రమంలో ఒక మహిళా కానిస్టేబుల్ కూడా సమస్యలు పడిపోయిన పరిస్థితి ఉంది. మన రోప్ పార్టీ అంటే వీళ్ళని కంట్రోల్ చేయడానికి రోప్ పార్టీ వస్తే రోప్ పార్టీ దగ్గర ఉన్న తాడును సైతం కూడా బాధితులంతా గుంజుకొని తీసుకెళ్లి పక్కకు పడేసిన పరిస్థితి. రోడ్డుపై కూడా బాధితులంతా పడుకొని నిరసన దీక్ష చేపట్టారు. దాదాపు ఇక్కడికి కలెక్టర్ వచ్చి దీనికి సమానం చెప్పేంత వరకు తాను ధర్నా విరమించనంటూ మాత్రం చెప్పింది. బీచ్ కూర్చోవడంతో ఒకసారిగా పోలీసులు కూడా అయ్యేలట్ అయ్యారు. పోలీసులు కూడా చుట్టుపక్కల ఉన్న దాదాపు ఖమ్మం సబ్ డివిజన్ ఉన్న సుమారు 10 స్టేషన్లో ఉన్న పోలీసులు కూడా అక్కడికి మహిళా పోలీసులతో సహా రప్పించారు. అనంతరం అక్కడ ఆర్డీఓ వచ్చి ఆమెకు సమాధానం చెప్తే, నేను ఆర్డీఓ మీరు ఇచ్చే సమాధానంతో నేను సంతృప్తి చెందను, కలెక్టర్ రావాల్సిందే అంటే ఆమె బీచ్ నుంచి కూర్చోవటం కొంత ఉద్రిక్తకు దారితీసింది. ఆమెను అరెస్ట్ చేయడానికి మాత్రానికి భారీగా బందోబస్తు పోలీసులు మహిళా పోలీసులు పైనుంచి అంబేద్కర్ విగ్రహం నుంచి ఆమెతో పాటు విశారదను కూడా గుంజుకొని కిందికి తీసుకొచ్చిన తర్వాత వ్యాన్ ఎక్కించిన తర్వాత కూడా ఆమె కొన్ని ఆరోపణలు కూడా చేసింది. తను అరెస్ట్ చేసి జీబులోకి ఎక్కించినాక వ్యాన్ లోకి ఎక్కించాక కూడా తన వెంట మహిళా పోలీసులు లేకపోవడం శోచనీయం. తన గతంలో పార్లమెంట్ సభ్యురాలు ఉన్నా, దాంతో పాటు ఎమ్మెల్సీగా పనిచేసిన కనీసం మహిళకి ఇచ్చే గౌరవం కూడా లేదంటే ఆ తర్వాత రూరల్ పిఎస్ తరలించారు. అక్కడ 144 సిఆర్సీ నోటీస్ ఇచ్చి మళ్ళీ పంపించిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా అక్కడి నుంచి అంబేద్కర్ భవన్ కి చేరుకొని బాధితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష కూర్చున్నట్టు కూడా విడుదల. దీంతో మాత్రం కొంచెం రాజకీయ వర్గాల తీవ్ర చర్చ కూడా నడుస్తుంది. చందు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.